ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేక పర్యాటక ప్రాంతమైన చిలికా లేక్ను చేరుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి. ఒరిస్సా రోడ్లపై జర్నీ చాలా స్లోగా, చాలా సేఫ్గా చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా సాధారణంగా రోడ్లపై నడుస్తూ ఉంటారు, ఆపోజిట్ వేలో వస్తూ ఉంటారు. కనుక చాలా స్లోగా వెళ్తేనే మనం సేఫ్ జర్నీని చేయగలం. చెన్నై కోల్కతా హైవే నుండి వెళ్ళే వాళ్ళు నౌగాడ బైపాస్ వద్ద చిన్న టర్న్ తీసుకుంటే ఈ మార్గం గుండా వెళ్తే చిల్కా లేక్ని చేరుకోవచ్చు. ట్రైన్లో వెళ్ళే వాళ్ళైతే బలుగాన్, చిలికా, రంబా స్టేషన్లో దిగి అక్కడి నుండి ఈ చిలికా లేక్ని సందర్శించవచ్చు. ఇక పూరి నుండి సతపాడ అనే గ్రామాన్ని చేరుకుని అక్కడి నుండి కూడా ఈ చిలికా లేక్ని సందర్శించవచ్చు. ఈ చిలికా సరస్సుని సందర్శించడానికి 3-4 రోజులైనా పడుతుంది. ఎందుకంటే ఈ సరస్సులో చాలా పర్యాటక ద్వీపాలు ఉన్నాయి. ఇలా కొన్ని ద్వీపాలలో ఇరవాడి డాల్ఫిన్స్ కనిపిస్తాయి. కొన్ని ద్వీపాలలో పక్షులు అనేవి, వలస పక్షులు అనేవి కనిపిస్తాయి. ఇలా చాలా ద్వీపాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ద్వీపం కాళీజై ద్వీపం. అయితే ఈ చిలికా లేక్ని సందర్శించడానికి బోట్ సదుపాయం అనేది కలదు. ఇక్కడ ఒడిశా గవర్నమెంట్ వాళ్ళు కూడా బోట్ సౌకర్యం కల్పించారు అండ్ ప్రైవేట్ బోట్ సౌకర్యం కూడా కలదు. ఒడిశా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బోట్స్పై వెళ్ళాలంటే కాస్త టైం వెయిట్ చేయాలి. అది 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా ఉంటుంది. ఇంకా ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా రకాల బోట్స్ ఉంటాయి. మనం ఎంచుకునే దాన్ని బట్టి మన ప్రైజ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలంటే స్పెషల్ బోట్స్ అనేవి ఎంచుకుంటే మాత్రం మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. లేదు అందరితో కలిపి వెళ్ళాలనుకుంటే పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుంది. ఆ బోట్లో 50 మంది 60 మంది ఉంటారు. అందరితో కలిసి అలా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చేయచ్చు. కానీ చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు స్పెషల్ బోట్స్ బుక్ చేసుకుంటారు. అవి మాత్రం మీ జర్నీని చాలా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి అండ్ ఈ జర్నీలో మాత్రం అద్భుతమైన అనుభూతిని కలిగించేలా ఉంటాయి. ఇక బోట్ ప్రయాణం చేసే వాళ్ళకి ఈ లైఫ్ జాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఈ జాకెట్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఈ బోట్స్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే ఇవి నీటికి అటు ఇటు ఊగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మనం ఎక్కే బోట్ దగ్గర లోతు అనేది నడుము లోతే ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ అది చాలా ఎక్కువగా ఉంటుంది. చిలికా సరస్సు భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో తూర్పు తీరంలో ఉన్న ఉప్పు నీటి సరస్సు. ఇది దయానది ముఖద్వారం వద్ద నుండి పూరి, ఖుర్దా, గంజాం జిల్లాలో విస్తరించి ఉంది. విస్తీర్ణం 1100 చదరపు కిలోమీటర్లు పైనే ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుల్లో ఇది 2వది. ఆసియాలో ఇదే పెద్దది. ఈ చిలికా సరస్సుని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. అలానే ఇండియాలోనే మొదటి వెట్లాండ్ ఈ చిలికా సరస్సు. రామ్సార్ సైట్స్ వారు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వెట్లాండ్గా దీన్ని గుర్తించారు. వలస పక్షులకి భారత ఉపఖండంలో చిలిక అతిపెద్ద శీతాకాల స్థావరం. అంతరించిపోతున్న అనేక జాతుల మొక్కలు, జంతువులకు ఈ సరస్సు నిలయం. ఆ బోట్ వెనుక అన్ని పక్షులు ఎందుకు ఉన్నాయి, మా బోట్ వెనుక ఒక్క పక్షి కూడా ఎందుకు లేదు అనే ఆలోచనలో నేను ఉండగా బోట్ నడిపే అతను
వాళ్ళు ఆ పక్షులకి ఫుడ్ పెడుతున్నారు కనుక అవి ఆ బోట్ వెంట వెళుతున్నాయి అని చెప్పారు. అయితే మా దగ్గర ఎలాంటి ఫుడ్ లేదు, నెక్స్ట్ వచ్చే ఆ ద్వీపంలో కాస్త ఫుడ్ని తీసుకుంటాం. ఈ చిలుకా సరస్సు సమీప ద్వీపాలలో ఉన్న 132 గ్రామాలలో 2 లక్షలకు పైగా మత్స్యకారు కుటుంబాలు ఈ సరస్సుపై జీవనోపాధిని కలిగి ఉన్నాయి. వలస కాలంలో గరిష్టంగా 160 రకాల పక్షు జాతులు ఈ సరస్సును చేరుకుంటాయి. రష్యా, బైకాల్ లేక్, కాస్పియన్ సీ, అరల్ సీ, మధ్య ఆగ్నేషియా వంటి ప్రాంతాల నుంచి, లడఖ్, కాశ్మీర్ వంటి ప్రాంతాల నుంచి, రష్యా నుంచి ఇలా అనేక ప్రాంతాల నుంచి 160 రకాల పక్షు జాతులు శీతాకాలం సమయంలో చేరుకుంటాయి. ఇక్కడ పర్యాటకులకు చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ చిలుకా లేక్లో చాలా ద్వీప సమూహాలు ఉన్నాయి. దానిలో మనం ఫస్ట్ వెళ్ళబోయేది కాళీజై టెంపుల్. ఈ ద్వీపంలో కాళీమాత టెంపుల్ ఉంది. ఇక్కడికి భక్తులు చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఈ కాళీజై ద్వీపం నీటి ఎలుగుబంట్లకి ఆవాసం. ఈ టెంపుల్ బాన్ఖాన్ రాజు అయినటువంటి శ్రీ జగన్నాథ్ మాన్సింగ్ చేత నిర్మించబడింది. 24 ఎకరాలు ఉన్న ఈ ద్వీపం చిలుకా సరస్సులో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని సందర్శించడానికి చాలామంది భక్తులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు. స్థానిక ప్రజలు ఇక్కడున్న కాళీమాతను చిలుకా సరస్సు యొక్క అధిష్టాన దేవతగా పేర్కొంటారు. వివిధ రకాల తుఫాన్ల నుండి ఈ కాళీజై మాత రక్షిస్తుందని ఇక్కడ మత్స్యకారుల నమ్మకం.
ద్వీపం నుండి తిరిగి ప్రయాణంలో కాస్త ఫుడ్ని తీసుకున్నాం. ఈ ఫుడ్ ఇప్పుడు ఈ పక్షులకి వేస్తే అవి మన చుట్టూ ఎలా ఉంటాయో చూడండి. చిలికా సరస్సులో చాలా ద్వీప సమూహాలు ఉన్నాయి. దానిలో మనం మొదటగా కాళీజై ద్వీపాన్ని సందర్శించాం. హైవే నుండి వెళ్ళే వాళ్ళకి ఈ ద్వీపం చాలా దగ్గరగా ఉంటుంది. సందర్శించడానికి చాలా మంచి ప్రదేశం. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఇక్కడ ఉన్న చిలికా సరస్సుని సందర్శించండి. ఈ బోట్ జర్నీ అనేది మీకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. మళ్ళీ కలుద్దాం.